మన దేశంలో ఏ రాష్ట్రం చేయలేని పని ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ చేస్తుంది. మన దేశంలో చాలా వెల్ ఎస్టాబ్లిష్ సిటీస్ ఉంటాయి కదా, లైక్ చెన్నై, ముంబై, బెంగళూరు, హైదరాబాద్. వాటిలో చాలా బిజినెసెస్, ఇండస్ట్రీస్, ఐటీ హబ్స్, టాలెంట్ పూల్స్ ఇంకా చాలా ఉంటాయి కదా. ఖచ్చితంగా ఆ సిటీస్ లోనే ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటారు. గత కొన్ని నెలలుగా మన ఆంధ్రప్రదేశ్ లో కొన్ని వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మన ఇండియాలో ఎన్నో వెల్ ఎస్టాబ్లిష్డ్ సిటీస్ ఉంటాయి. వాటిల్లో ఇన్వెస్ట్ చేయడానికి చాలా మంది ఫారెన్ ఇన్వెస్టర్స్ ఉంటారు. కానీ ఎటువంటి ఐటీ హబ్స్ కానివ్వండి అండ్ ప్రాపర్ గా డెవలప్మెంట్ అవిన క్యాపిటల్ గానీ మన ఆంధ్రప్రదేశ్ లో లేదు. అటువంటి స్టేట్ లో ఇన్ని లక్షల కోట్లు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు? ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రెండు భాగాలుగా విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ఇన్వెస్ట్ చేస్తారని ఎన్నో మంది ఎన్నో విధాలుగా అన్నారు. కానీ ప్రెసెంట్ సీన్ మొత్తం రివర్స్ అయింది. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ లో కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో వస్తున్నాయి. గూగుల్, అదాని, రిలయన్స్, ఎయిర్టెల్, నిపాన్ స్టీల్ ఇలా ఇంటర్నేషనల్ గాను నేషనల్ గాను ఎన్నో కంపెనీస్ మన ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇష్టపడుతున్నాయి. ఒకవైపు వెల్ ఎస్టాబ్లిష్డ్ సిటీస్ ఉన్నాయి, మరొక వైపు ఆ స్టేట్ యొక్క క్యాపిటల్ కూడా సరిగ్గా డెవలప్మెంట్ అవ్వలేదు. అటువంటి స్టేట్ లో ఇంత పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? ఈ కంపెనీస్ వస్తున్నాయి ఓకే, కానీ వీటి వల్ల మనకు లాభాలేంటో మీకు ఎవరికైనా తెలుసా? ఆంధ్రప్రదేశ్ రెండు భాగాలుగా విడిపోయినప్పటి నుంచి ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఈ స్టేట్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. అలాంటి ఈ ఆంధ్రప్రదేశ్ లో వెల్ ఎస్టాబ్లిష్డ్ సిటీ లేకపోయినప్పటికీ ఇంటర్నేషనల్ కంపెనీ అయిన గూగుల్ కూడా వైజాగ్ లో డేటా సెంటర్ పెడదామని క్యూలో నిలబడుతుంది. అండ్ ఈ ఒక్క కంపెనీయే కాదు, సుమారుగా 613 MOUs తో 13,25,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ మన ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్ట్మెంట్ గా రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ 2025 లో గవర్నమెంట్ చేసిన ఒక సమిట్ లో ఈ MOUs అన్ని కుదుర్చుకున్నారు. ఈ 613 MOUs లో ప్రముఖంగా ఏ కంపెనీస్ వస్తున్నాయని చూసుకుంటే డేటా సెంటర్స్, స్టీల్ కంపెనీస్, రెన్యూబుల్ ఎనర్జీస్ ఎక్కువగా వస్తున్నాయని చెప్పుకోవచ్చు. గూగుల్ ఒకటే 1,25,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తుంటే రిలయన్స్ ఏమో 98,000 కోట్లని ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటుంది. ఇంకా ఇలా ఎన్నో కంపెనీస్ ఎన్నో లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నాయి. అవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ కంపెనీస్ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాయని కాదు మనకు కావాల్సింది, ఈ కంపెనీస్ ఇంతలాగా మన ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి కదా, వీటి వల్ల మన ప్రజలకు లాభం ఏంటి అండ్ ఈ లాభాలతో పాటు ఏమైనా నష్టాలు ఉన్నాయా? ఇవి కదా మనం తెలుసుకోవాల్సింది. వీటన్నిటిని మీకు అర్థమయ్యే విధంగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వరకు మన ఆంధ్రప్రదేశ్ కి ప్రాపర్ వెల్ ఎస్టాబ్లిష్డ్ సిటీ లేదు అని మాట్లాడుకున్నాం కదా, దానికి గల రీజన్స్ మీలో ఎంతమందికి తెలుసు? తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. 2014 లో మన ఆంధ్రప్రదేశ్ 2 స్టేట్స్ గా డివైడ్ అయిందని మనలో అందరికీ తెలుసు. ఆ సమయంలో మనం ఎంతో డెవలప్ చేసిన హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళింది. మన ఆంధ్రప్రదేశ్ కి మాత్రం ఎటువంటి వెల్ ఎస్టాబ్లిష్డ్ సిటీస్ లేకపోవడంతో మనకి ప్రాపర్ క్యాపిటల్ లేకుండా పోయింది మన ఆంధ్రప్రదేశ్ కి. కానీ 2014 వరకు మన ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండేదో తెలుసా? మన స్టేట్ లో ఏది డెవలప్ చేయాలి అన్నా, బిజినెస్, ఇండస్ట్రీస్, ఐటీ హబ్స్ ఇలా ఏది ఇన్వెస్ట్ చేయాలి అన్నా, ఏమి డెవలప్ చేయాలి అన్నా కేవలం హైదరాబాద్ లోనే ఇన్వెస్ట్ చేద్దామని ప్రతి ఒక్కరు చూసేవారు. కానీ 2014 తర్వాత మన స్టేట్ ఏదైతే రెండు స్టేట్స్ గా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ గా విడిపోయిందో అప్పటి నుంచి మన ఆంధ్రప్రదేశ్ కి క్యాపిటల్ కన్ఫ్యూజన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, బిజినెసెస్ అండ్ ఇన్కమ్ కూడా మన స్టేట్ కి ఎక్కడా కనిపించలేదు. కానీ తెలంగాణకు మాత్రం హైదరాబాద్ ఉండడంతో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి, ప్రతిదీ వాళ్ళకి చాలా ఈజీ అయింది. అటువంటి సమయంలో మన ఆంధ్రప్రదేశ్ ని చూసిన ప్రతి ఒక్కరు ఏమనేవారో తెలుసా? డివైడ్ అయిన ఈ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో అది డెవలప్ అవుతుందా? డెవలప్మెంట్ పక్కన పెట్టండి, ఏ ఇన్వెస్టర్ అయినా ఈ స్టేట్ లో ఇన్వెస్ట్ చేస్తారని చాలా మంది ఎన్నో విధాలుగా మాట్లాడుకున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఏ ఆంధ్రప్రదేశ్ ని ఎవరైతే అన్నారో వాళ్ళందరూ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కి వచ్చి కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ని ఇన్వెస్ట్ చేస్తున్నారు. నేను ప్రీవియస్ గానే చెప్పాను కదా, గూగుల్, మైక్రోసాఫ్ట్, అదాని, ఎయిర్టెల్, నిపాన్ స్టీల్ ఇలా ఎన్నో కంపెనీస్ ఈ ఆంధ్రప్రదేశ్ కి వచ్చి కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ని ఇన్వెస్ట్ చేస్తున్నాయి అని. అవన్నీ ఆంధ్రప్రదేశ్ కి రావడంతో ఒకప్పుడు హైదరాబాద్ ఒక్కటే ఉంటే చాలు అనుకున్న మన ఆంధ్ర ప్రజలు ఇప్పుడు అదే హైదరాబాద్ ని ఎలాగైనా కాంపీట్ చేయాలి అనుకుంటున్న సిచ్యువేషన్ కి వచ్చింది. కానీ ఇక్కడ యాక్చువల్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఎవరెవరు ఏ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు, ఏ బిజినెసెస్ చేస్తున్నారు, వాటన్నిటిని ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. ఇప్పుడు ఈ టేబుల్ ని మీరు గమనిస్తే గూగుల్ ఏఏ డేటా సెంటర్ ని లాంచ్ చేసింది అండ్ అదాని అండ్ కానెక్స్ అనే కంపెనీ ఈ రెండు ఒక జాయింట్ వెంచర్ గా క్రియేట్ అవ్వి మన ఇండియాలో సబ్సీ గేట్వే ని తీసుకువస్తున్నాయి. రిలయన్స్ కంపెనీ మన ఆంధ్రప్రదేశ్ లో 98,000 crores ఇన్వెస్ట్ చేస్తూ 1 gigawatt ఏఐ నేటివ్ డేటా సెంటర్ క్యాంపస్ ని స్టార్ట్ చేస్తుంది మన విశాఖపట్నంలో. అండ్ నిపాన్ స్టీల్ 1.47 lakhs crores ని ఇన్వెస్ట్ చేసి అనకాపల్లిలో ఒక స్టీల్ ప్లాంట్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. అండ్ రేమాన్ గ్రూప్ ఉంటుంది కదా, ఆ కంపెనీ కూడా మన ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ ఇండస్ట్రీని ఎక్స్పాండ్ చేయడం కోసం సుమారుగా 1,200 crores ఇన్వెస్ట్
చేస్తున్నారు. ఇలా ఈ డేటా సెంటర్, రెన్యూబుల్ ఎనర్జీస్ అండ్ క్లోతింగ్ బిజినెసెస్ మాత్రమే కాదు, సుమారుగా 613 MOUs మన ఆంధ్రప్రదేశ్ తో సైన్ అయ్యింది. కానీ మనందరికీ అవన్నీ తెలుసుకోవాల్సిన నీడ్ లేదు. మీకు ఏవైతే ఇంపార్టెంటో అవే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఇప్పుడు గూగుల్ మన ఇండియాలో AI డేటా సెంటర్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది అని మాట్లాడుకున్నాం కదా. అసలు ఈ డేటా సెంటర్స్ అంటే ఏంటి? ఇప్పటి వరకు మీరు ఎన్నో వీడియోస్ చూస్తూ ఉంటారు కదా. మన విశాఖపట్నంలోకి డేటా సెంటర్స్ వచ్చేసాయి. ఏషియాలోని లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ గూగుల్ ఏదైనా ఉంది అంటే ఈ డేటా సెంటరే అని. అసలు ఈ డేటా సెంటర్ ఏంటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సపోజ్ ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు. ఈ వీడియో మీరు ఎందులో చూస్తున్నారు? యూట్యూబ్. మీరు మీ ఫోన్ లో ఉన్న ఫొటోస్, వీడియోస్, ఈమెయిల్స్ అండ్ ఆఖరికి మీ మొబైల్ నంబర్స్ కూడా గూగుల్ డ్రైవ్ లో సింక్ చేసి ఉంటారు కదా. అవన్నీ ఎక్కడ స్టోర్ అవుతున్నాయి అనుకుంటున్నారు? మీలో చాలా మందికి తెలియదు కదా. ఇవన్నీ ఒక డేటా సెంటర్ లో స్టోర్ అవుతాయి. ఎక్కడొకక్కడ ఈ డేటా మొత్తం స్టోర్ చేస్తేనే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. మరొక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, సపోజ్ ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ ఉంది. మన యూట్యూబ్ ఛానల్లో ఎన్నో బిజినెస్ కేస్ స్టడీస్ అండ్ ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి. ఇవన్నీ మీరు ఇంత ఫ్లెక్సిబుల్ గా ఏది క్లిక్ చేస్తే అది చూడడానికి ఇంత ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది కదా. అసలు ఈ వీడియోస్ అన్ని ఎక్కడ ఉంటాయి అనుకుంటున్నారు? ఎక్కడొకక్కడ ఖచ్చితంగా సేవ్ అవ్వాల్సిందే. అలాగని నేను చేసిన వీడియోస్ నా సిస్టమ్ లోనే స్టోర్ చేస్తానంటే అది కూడా కాదు. ఇవన్నీ యూట్యూబ్ డేటా సెంటర్స్ లో స్టోర్ అవుతూ ఉంటాయి. అండ్ ఇది మన ఇద్దరు ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్పా. ఈ డేటా సెంటర్స్ లో ఎన్నో డివిజన్స్ ఉంటాయి. సపోజ్ మీరు ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. ఆ బిజినెస్ కి కొన్ని వెబ్సైట్స్ కావాలి. ఆ వెబ్సైట్ లో కొంత డేటాని స్టోర్ కూడా చేయాలి. వాటికి కూడా ఈ డేటా సెంటర్స్ ని యూజ్ చేస్తారు. ఇప్పుడు అర్థమైందా అసలు ఈ డేటా సెంటర్స్ అంటే ఏంటో అని? కానీ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అసలు ఈ గూగుల్ మన విశాఖపట్నంలో ఇన్వెస్ట్ చేస్తుంది AI డేటా సెంటర్ కదా. ఇప్పుడు వరకు నేను చెప్పింది డేటా సెంటర్ మాత్రమే కదా అని మీరు అనుకుంటున్నారు కదా. అక్కడికే వస్తున్నాను. ఈ AI డేటా సెంటర్స్ గురించి మాట్లాడుకునే ముందు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ చేసి మేము పెట్టిన ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ట్రై చేస్తారా? మీరు చేసే సపోర్ట్ వల్ల మాకు చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరి ఎన్నో తెస్తాను. ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఈ AI డేటా సెంటర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ డేటా సెంటర్స్ గురించి ఏం మాట్లాడుకున్నాం? మనం ఏదైనా డేటాని స్టోర్ చేయాలి అంటే, ఫర్ సపోజ్ మన గూగుల్లో ఉన్న ఫొటోస్ ని స్టోర్ చేయడం కోసం ఎక్కడొకక్కడ స్టోరేజ్ ఉండాలనుకున్నాం. కానీ ఈ AI డేటా సెంటర్ అంటే ఏంటో తెలుసా? మనందరికీ తెలిసిన AI ఏంటి అంటారు? చాట్ జీపీటీ. ఇప్పుడు ఈ చాట్ జీపీటీలో మనం ఏదైనా క్వశ్చన్ అడిగాం అనుకోండి. ఫర్ సపోజ్ ఈ చాట్ జీపీటీలోకి వెళ్ళి మనం ఏదైనా టైప్ చేసాం అనుకోండి. హే చాట్ జీపీటీ, హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? చూసారా ఈ డేటా ఎలా ఇస్తుందో? అసలు మన ఇండియన్ ప్రెసిడెంట్ ఎవరు అనేది ఈ చాట్ జీపీటీకి ఎలా తెలుస్తుంది? గూగుల్లో ఉంటుంది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ గూగుల్లో ఉన్న డేటా ప్రతిదీ ఈ AI కి లింక్ అయి ఉంటుంది. ఈ AI కి లింక్ అయిన ప్రతి డేటా ఎక్కడొకక్కడ స్టోర్ అయ్యి ఉండాలి కదా. ఫర్ సపోజ్ మీలో ఎంతో మందికి ఈ చాట్ జీపీటీ అకౌంట్ ఉండే ఉంటుంది. ఈ చాట్ జీపీటీ మీ సిస్టమ్ లో లాగౌట్ అయిపోయింది అనుకోండి. లాగిన్ అవ్వాలి కదా. లాగిన్ అవ్వడానికి మీరు టైప్ చేసిన పాస్వర్డ్ రైటో కాదో అనేది చాట్ జీపీటీకి ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారు? ఎందుకంటే ఈ డేటా ప్రతి దానిని ఈ AI కంపెనీ స్టోర్ చేస్తూ ఉంటుంది. కేవలం ఈ డేటాను మాత్రమే స్టోర్ చేస్తుందా అంటే అది కాదు. నార్మల్ డేటా సెంటర్స్ లో వాళ్ళు కేవలం ఈ డేటాని స్టోర్ చేస్తారు. కానీ ఈ AI డేటా సెంటర్స్ లో మాత్రం అలా చెయ్యరు. వీళ్ళు ఏదైతే మన దగ్గర నుంచి డేటాస్ తీసుకుంటారో, లైక్ మనం ఏ విధంగా టైప్ చేస్తున్నాం, ఏ క్వశ్చన్స్ అడుగుతున్నాం అండ్ ఈ చాట్ బాట్ మనం అడిగిన క్వశ్చన్ కి ఏ విధంగా రెస్పాన్స్ ఇస్తుంది అన్న ప్రతి దాన్ని ఈ AI డేటా సెంటర్స్ లో సేవ్ చేసి ఈ AI కంపెనీస్ ట్రైనింగ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు అర్థమైందా ఈ డేటా సెంటర్స్ కి ఈ AI డేటా సెంటర్స్ కి డిఫరెన్స్ ఏంటో అని? ఈ అదాని అండ్ ఈ కానెక్స్ అని ఈ రెండు కంపెనీస్ పార్ట్నర్షిప్ ఏర్పరచుకొని ఈ సబ్సీ కేబుల్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయని మాట్లాడుకున్నాం కదా. ఇదేంటి అనుకుంటున్నారు? ఇది కూడా ఇంటర్నెట్ కి సంబంధించిందే. చాలా సింపుల్ గా అర్థమయ్యే విధంగా చెప్తాను వినండి. చాట్ జీపీటీని అడిగినట్టే హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని అడగండి, ఆన్సర్ వస్తుంది. ఈ డేటా మొత్తం డేటా సెంటర్స్ లో స్టోర్ అవుతాయి. కానీ అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎలా వస్తున్నాయి? శాటిలైట్ నుంచి టవర్స్ కి వచ్చి టవర్స్ నుంచి మన దగ్గరకు వస్తున్నాయి అనుకుంటున్నారా? కాదు, అండర్ వాటర్ సీ కేబుల్స్ నుంచి. మీలో చాలా మంది ఇది వినగానే ఆశ్చర్యపడి ఉంటారు. కానీ ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అదే నిజం. మనకి ఇంటర్నెట్ లో దొరికే ప్రతి సోర్స్ ఖచ్చితంగా అండర్ వాటర్ సీ నుంచి వచ్చే ఈ కేబుల్స్ ద్వారానే వస్తుంది. ఈ కేబుల్స్ ఎలా ఉంటాయో ఒకసారి ఈ ఇమేజ్ చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఈ సబ్సీ కేబుల్స్ ఏంటంటే ఒక కంట్రీ నుంచి మరొక కంట్రీకి సీ రూట్ లో ఈ వైర్స్ ని కనెక్ట్ చేసి మనకి ఏదైతే ఇంటర్నెట్ కావాలో ప్రతి దానిని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. అటువంటి ఇన్వెస్ట్మెంట్ లో అదాని అండ్ కోనెక్స్ అనే కంపెనీస్ రెండు పార్ట్నర్షిప్ ఏర్పరచుకొని మన ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాయి. అండ్ ఈ రిలయన్స్ ఏదైతే 98,000 crores ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటుందో అది కూడా వాళ్ళ AI రిలేటెడ్ గా డేటా సెంటర్ నే. ఇలా ఎన్నో కంపెనీస్ ఎన్నో బిజినెసెస్ రూపంలో మన ఆంధ్రప్రదేశ్ కి కొన్ని లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నాయి. కానీ మీకు క్లియర్ గా అర్థం అవ్వాల్సింది కేవలం ఈ డేటా సెంటర్స్ గురించి మాత్రమే. మీరు ఏదైతే క్లియర్ గా తెలుసుకోవాలో అది క్లియర్ గానే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. కానీ ఈ డేటా
సెంటర్స్ అంటే కేవలం సర్వర్ కేబుల్స్ మాత్రమేనా? వీటి వల్ల మనకి ఏదైనా లాభాలు ఉంటాయా? వీటి గురించి ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. నార్మల్ డేటా సెంటర్స్ అయితే నార్మల్ డేటాని సేవ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ ఏఐ డేటా సెంటర్స్ ఏవైతే ఉంటాయో అవి హ్యూజ్ ఏఐ మోడల్స్ ని రన్ చెయ్యాలి కాబట్టి వాళ్ళకి చాలా కూలెంట్స్ కావాలి అండ్ జీపీయూస్ అండ్ టీపీయూస్ కూడా కావాల్సి ఉంటుంది. దీనికోసం ఈ డేటా సెంటర్స్ చాలా పవర్ ని కన్జ్యూమ్ చేస్తాయి. అండ్ సబ్సీ కేబుల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, వాటికి హై స్పీడ్ ఫైబర్ కేబుల్స్ కావాలి. అండ్ వీటన్నిటి కోసం కన్స్ట్రక్షన్ కానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి, వీటన్నిటికి ఖచ్చితంగా మ్యాన్ పవర్ అనేది కావాల్సి ఉంటుంది. అసలు ఈ కంపెనీస్ వల్ల మన ఆంధ్రప్రదేశ్ కి ఎటువంటి జాబ్స్ ప్రొవైడ్ అవుతాయి అని క్లియర్ గా తెలుసుకుందాం. ఫస్ట్ కన్స్ట్రక్షన్ ద్వారా మనం ప్రీవియస్ గానే మాట్లాడుకున్నాం, మన ఆంధ్రప్రదేశ్ అనేది వెల్ ఎస్టాబ్లిష్డ్ స్టేట్ కాదు అని. మన స్టేట్ అనేది ఇంకా డెవలప్ అవుతుంది కాబట్టి ఈ కంపెనీస్ ఏవైతే మన ఆంధ్రప్రదేశ్ కి వచ్చి ఇన్వెస్ట్ చేసాయో మొట్టమొదటిగా వీళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సింది కన్స్ట్రక్షన్ మీద. ఎందుకంటే వీళ్ళకి ఏవైతే కావాలో ఆ ఎక్విప్మెంట్ ని మొత్తం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి కదా. సో దీనికోసం ఎంతో మంది సివిల్ ఇంజనీర్స్, సైట్ మేనేజర్, ఎలక్ట్రీషియన్స్, వెల్డర్స్, క్రేన్ ఆపరేటర్స్, ట్రాన్స్మిషన్ సప్లయర్స్, ప్లంబర్, సేఫ్టీ టీమ్, ఇలా ఎంతో మంది కావాల్సి ఉంటుంది. ఇవన్నీ షార్ట్ టర్మ్ కోసం లైక్ 5 to 6 years కి. కానీ లాంగ్ టర్మ్ లో ఈ కంపెనీస్ కి కావాల్సింది ఏంటో తెలియదు. ఈ డేటా సెంటర్స్ ని క్రిస్టల్ క్లియర్ గా మెయింటెనెన్స్ చేయడం కోసం ఎంతో మంది టెక్నీషియన్స్, ఐటీ ప్రొఫెషన్స్, ఐటీ ఇంజనీర్స్, నెట్వర్క్ ఇంజనీర్స్, సిస్టమ్ అడ్మిన్స్, క్లౌడ్ ఇంజనీర్స్, ఏఐ ఇంజనీర్స్, సైబర్ సెక్యూరిటీ టీమ్, ఇలా ఎంతో మంది కావాల్సి ఉంటుంది. అండ్ మరీ ముఖ్యంగా ఈ డేటా సెంటర్స్ మొత్తాన్ని కూలెన్ చేయడానికి కూడా ఎంతో మంది టీమ్ కావాల్సి ఉంటుంది. షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ కి ఏ జాబ్స్ క్రియేట్ అవుతున్నాయని మాట్లాడుకున్నాం కదా. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా, మన ఆంధ్రప్రదేశ్ కి ఇన్ని కంపెనీస్ అండ్ జాబ్స్ వస్తున్నాయి కదా, ఎంతో వెల్ ఎస్టాబ్లిష్డ్ సిటీస్ అయినా బెంగళూరు, హైదరాబాద్, ముంబై, అక్కడ ఎందుకు వీళ్ళందరూ ఇన్వెస్ట్ చేయట్లేదు? కేవలం మన ఆంధ్రప్రదేశ్ లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు? అండ్ మరీ ముఖ్యంగా ఎటువంటి సపోర్ట్ లేని మన ఆంధ్రప్రదేశ్ ఈ సిటీస్ అన్నిటిని ఎలా కాంపీట్ చేస్తున్నాయి అనేది ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. మెట్రో సిటీస్ అండ్ హైదరాబాద్, ముంబై సిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డెవలప్మెంట్ స్టేజ్ దాటిపోయి మెయింటెనెన్స్ మోడ్ లోకి వచ్చాయి. ఆ సిటీస్ లో ల్యాండ్స్ అనేవి చాలా కాస్ట్లీగా అండ్ వాళ్ళ ఎక్స్పెన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ అదే మన ఆంధ్రప్రదేశ్ కి వస్తే ఈ స్టేట్ లో అంత ఎక్కువగా డెవలప్మెంట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ల్యాండ్స్ అనేవి తక్కువ ప్రైస్ గానే ఉంటాయి. అండ్ ఇక్కడ దొరికే నేచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ చాలా ప్లెంటీగా దొరుకుతున్నాయి కంపేర్ టు అదర్ టైర్ 1 సిటీస్, ఎస్పెషల్లీ కోస్టల్ విశాఖపట్నం. అక్కడ మంచి రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ రావడానికి చాలా ఆస్కారం ఉంది. ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఓకే. కానీ అసలు మన ఆంధ్రప్రదేశ్ ఈ సిటీస్ లో కాంపీట్ చేయడానికి మెయిన్ రీజన్స్ ఏంటో తెలుసా? ప్రెసెంట్ మన ఐటీ మినిస్టర్ ఎవరైతే లోకేష్ గారు ఉన్నారో చాలా కార్పొరేట్ కంపెనీస్ తో మాట్లాడుకుంటూ ఎన్నో మీటింగ్స్ పెడుతూ మన ఆంధ్రప్రదేశ్ కి ఎన్నో కంపెనీస్ రావడానికి ట్రై చేస్తూ ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యొక్క టార్గెట్ ఏంటో తెలుసా? బై 2029 కి మన ఆంధ్రప్రదేశ్ లో సుమారుగా $1 trillion ఇన్వెస్ట్మెంట్ రావాలి అనేది వీళ్ళ టార్గెట్. అండ్ సెకండ్, వీళ్ళ అలాట్మెంట్ ప్రాసెస్. ఏదైనా స్టేట్ కి వెళ్ళి ఏదైనా కంపెనీ ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నది అనుకోండి, వాళ్ళకి డబ్బులతో పాటు టైం కూడా చాలా ఖర్చు అవుతూ ఉంటుంది. కానీ అదే మన ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మన స్టేట్ ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్ అండ్ ఫ్లెక్సిబిలిటీస్ తో కేవలం 15 days to 20 days లోనే వీళ్ళకి ఏవైతే ప్రాసెస్ కావాలో అవన్నీ ఖచ్చితంగా అప్రూవ్ అనేది అవ్వాల్సిందే. అండ్ వీళ్ళ ఎర్లీ బెడ్ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా క్లియర్ గా ఉంది. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి బెటర్ ఇన్సెంటివ్స్ ఇస్తారు అని స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్ కూడా చేసింది. మీలో ఎవరైనా ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయాలి అంటే ఆ కంపెనీకి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని రావడానికి సుమారుగా 2 years పడుతుంది. నేను చెప్పేది నార్మల్ కొంతమంది పీపుల్స్ కి. కానీ మన ఆంధ్రప్రదేశ్ లో ఏ కంపెనీ అయినా ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇప్పుడు ఎంత స్పీడ్ గా వర్క్ చేస్తుందో తెలుసా? కేవలం 2 weeks లోనే వాళ్ళకి ల్యాండ్ లో కావాల్సిన ప్రతి అప్రూవల్ ని ఖచ్చితంగా అప్రూవ్ చేసే తీరుతుంది. కొన్ని కంపెనీస్ అయితే కేవలం ఈ ల్యాండ్ అనేది చాలా తక్కువ టైం లోనే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మన స్టేట్ కి వచ్చాయని నేను చెప్పగలను. అండ్ ఈ కంపెనీస్ రావడానికి మరొక రీజన్ ఏంటో తెలుసా? వీళ్ళ కోస్టల్ రీజియన్. నేను ప్రీవియస్ గానే చెప్పాను, అదాని అండ్ కానెక్స్ అనే 2 కంపెనీస్ ఒక పార్ట్నర్షిప్ ని ఏర్పరచుకొని సబ్సీ కేబుల్స్ ని లాంచ్ చేస్తున్నాయి అని. ఈ కేబుల్స్ అన్ని ఇప్పటి వరకు సింగపూర్ లో మెయిన్ హబ్ గా ఉండేది. కానీ ఇప్పుడు ఆ సింగపూర్ నుంచి విశాఖపట్నానికి డైరెక్ట్ గా సబ్సీ కేబుల్ తో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ తో అక్కడ ఉన్న డేటా ప్రతి దానిని త్రూ ఈ సబ్సీ కేబుల్స్ ద్వారా ట్రావెల్ చేయించుతుంది. అండ్ వీటన్నిటితో పాటు మన ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో అది ప్రెసెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తో మంచి సంబంధాలతో ఉంటుంది. సో ఎవరికైనా ఏ ప్రాబ్లం వచ్చినా లేదంటే ఏదైనా హెల్ప్ కావాలి అన్నా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సింపుల్ గా ఈజీ వేలో తీసుకురాగలదు. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎన్నో కంపెనీస్ ఎదురు చూస్తున్నాయి. ఇప్పటి వరకు మన ఆంధ్రప్రదేశ్ కి ఏ కంపెనీస్ ఎందుకు వస్తున్నాయి అండ్ ఎవరి వల్ల వస్తున్నాయి అండ్ దేని వల్ల వస్తున్నాయి వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మీకు ఒక
చిన్న టాస్క్ ఇస్తున్నా. టాస్క్ అంటే టాస్క్ ఏం కాదు, ఒక చిన్న ఫీడ్బ్యాక్ అంతే. ఈ వీడియో మొత్తం చూసారు కదా, ఈ వీడియోలో మీకు ఇంట్రెస్టింగ్ థింగ్ అండ్ బాగా అర్థమయ్యే కాన్సెప్ట్ ఏంటో ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తారా? ఆగండి, మరొకటి, ఏ కాన్సెప్ట్ అంత క్లియర్ గా అర్థం కాలేదో ఒక్కసారి కామెంట్ చేయండి, చూద్దాం ఎవరు ఎలా కామెంట్ చేస్తారో అని. ఈ వీడియోకి ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.